హలో అండి. పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి గురించి మనం తెలుసుకుందాము ఈ వీడియోలో. ఇక్కడ స్వామి వాయులింగంగా దర్శనమిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో మండల కేంద్రంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడిగా స్వామివారు ఇక్కడ పూజలు అందుకోవడానికి కారణం ఒక పురాణ కథను వినిపిస్తూ ఉంటుంది. పూర్వము ఈ ప్రాంతమంతా అడవిగా ఉండేదట. అడవిలో ఈ ప్రదేశంలో స్వామివారు ఆవిర్భవించారట. ఒక సాలెపురుగు ఇక్కడికి స్వామివారిని సేవిస్తూ ఉండేదట. అలాగే ఒక పాము, ఒక ఏనుగు కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవట. పాము మనులతో స్వామివారిని పూజించేది. వాటిని తన తొండంతో తుడిచేసి ఏనుగు శివలింగాన్ని అభిషేకించి పుష్పాలు సమర్పించేది. దానితో ఆ పాము కోపముతో ఏనుగు తొండంలోకి దూరుతుంది. ఆ బాధను భరించలేక ఏనుగు తన కుంభస్థలాన్ని కొండకు ఢీకొడుతుంది. ఏనుగుతో పాటు సర్పం కూడా మరణిస్తుంది. తనను సేవించడం కోసం పోటీ పడిన పాముకు ఏనుగుకి కూడా స్వామివారు మోక్షాన్ని ప్రసాదించారట. శ్రీ అంటే సాలీడు, కాలము అంటే పాము, అలా హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటిని పేరు మీదనే ఈ క్షేత్రము శ్రీకాళహస్తి అని పిలువబడుతోంది. ఇది వాయులింగము. అందువలన గర్భాలయంలో స్వామివారిని సమీపంలోని వెలిగించిన దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ పేరుతో పూజలు అభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. స్వర్ణముఖి నదీ తీరములోని సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయము ఎంతో చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని ఎంతో ప్రాముఖ్యత కాంచింది. పాండ్యులు, చోళులు, విజయనగర రాజులు ఏలుబడిలో ఈ క్షేత్రము వైభవాన్ని అందుకుంది. ఇక్కడ జరిగే రాహుకేతు పూజలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎంతోమంది భక్తులు వాళ్ళ గ్రహదోషాలను తొలగించుకోవడానికి రాహుకేతువులకి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు, నవరాత్రులు సందర్భంగా జరిగే ఉత్సవాలు నయనానందంగా ఉంటాయి. అలాగే కార్తీక మాసంలోనూ ఆలయానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీకాళహస్తి అనేది భక్త కన్నప్ప కథ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. పూర్వము ఈ ప్రాంతంలో తిన్నడు అనే మహాభక్తుడు ఉండేవాడు. వేటాడము ఆయన జీవనము. అందువలన విల్లంబులు ధరించి అడవిలో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఒక జంతువు కోసము ఒక చెట్టు పైన మాటు వేస్తాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. ఆ రోజున శివరాత్రి అనే విషయము అతనికి తెలియదు. ఆ చెట్టుపై ఆయన కదలడం వలన పూలు రాలిపోతాయి, శివలింగం పైన పడతాయి. వేట దొరకపోవడం వలన ఆ రోజు అతను ఉపవాసం ఉంటాడు. ఆ పుణ్య విశేషం వలన అతని దృష్టి శివలింగం పైకి పోతుంది. దాంతో ప్రతిరోజు దోసెడు నీళ్లు పోసి పూలు సమర్పించి తనకి లభించిన వేటలో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాడు. తనపై తిన్నడికి భక్తి రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటంతో తిన్నడు భక్తికి స్వామి పరీక్షించాలి అనుకుంటాడు. అందులో భాగంగా శివలింగం కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది. దాంతో తిన్నడు కంగారు పడిపోతాడు. స్వామికి కంటికి ఏదో జబ్బు చేసిందని భావించి బాణంతో తన కన్ను ఒకటి పెకిలించి తీసి శివలింగానికి రక్తం కారుతున్న ఆ శివుని కంటికి పెడతారు. రెండో కంటి నుండి కూడా ధారాపాతంగా రక్తం కారుతుండటంతో అతను ఆనవాలుగా తన కాలు బొట్నవేలు శివలింగం పైన పెట్టి రెండో కన్నును కూడా పెకిలించి
శివుడికి రెండో కన్నును కూడా సమర్పిస్తాడు. అలాంటి ఒక అద్భుతమైన సంఘటనకు వేదికగా నిలిచింది ఈ క్షేత్రము. వెంటనే శివుడు అతని భక్తికి ప్రత్యక్షమై అతని భక్తికి ఆనందించి అతనికి తన రెండు కళ్ళకు మరలా యథాతరంగా చూపును ప్రసాదించి అతనికి మోక్షాన్ని ఇస్తారు. అలా శ్రీకాళహస్తి ఎంతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రము. ఈ క్షేత్రము దర్శించిన జన్మధన్యము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.